భానుప్రియ తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రతారగా నిలిచిన నటీమణి అనే చెప్పాలి. చక్కటి అందంతో పాటు మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు భానుప్రియ. అంతేకాక ఆమె కళ్లతోనే నవరసాలు పలికించగలరు. చెప్పాల్సిన విషయాల్ని ఆమె కళ్లతోనే అర్థమయ్యేలా చేసేవారు భానుప్రియ. ఇక ఒక దశాబ్దం పాటు అగ్ర నటీమణిగా కొనసాగారు. అందుకే అయితే సినిమా జీవితం ఎలా ఉన్నా వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా కొనసాగలేదనే చెప్పాలి. కెరియర్ తొలి దశలో సితార సినిమాలో హీరోయిన్ గా తనను ఎంపిక చేసిన దర్శకుడు వంశీతో భానుప్రియ ప్రేమలో పడ్డారు. అప్పటికే వంశీకి పెళ్లయింది. అయినా రెండో వివాహం చేసుకోవాలి అనుకున్నారు. కానీ భానుప్రియ తల్లి అందుకు ఒప్పుకోకపోవడం వల్ల ఆ పెళ్లి జరగలేదు. ఆ తర్వాత ఆదర్శ్ అనే వ్యక్తితో ఆమె తల్లే పెళ్లి చేశారు. అయితే ఆదర్శ్ అమెరికాలో ఫోటోగ్రాఫర్ గా పనిచేసేవాడు. ఇక పెళ్లి తర్వాత సినిమా జీవితాన్ని వదులుకొని అమెరికాకి వెళ్లిపోయారు భానుప్రియ. ఆ తర్వాత తనకు ఓ అమ్మాయి పుట్టింది. ఆమె పేరే అభినయ. అయితే వీరి మధ్య కొంతకాలానికి మనస్పర్ధలు రావడంతో ఆమె అతనితో విడిపోయారు. 2005లో భానుప్రియ మళ్లీ చెన్నైకి వచ్చేశారు. తన కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం మూలంగా ఆదర్శ్ కుటుంబానికి ఎక్కువగా సమయం ఇచ్చేవాడు కాదట. అందుకే భానుప్రియ ఇండియాకు తిరిగి వచ్చినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత రెండోసారి మళ్లీ సినిమాల్లోకి రంగప్రవేశం చేశారు. అంతేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సినిమాలే చేశారు. అయితే 2005లో భర్తతో తన విడాకులు మంజూరయ్యాయని ఆమె చెప్పారు. అయితే ఈ వార్తలను తోసిపుచ్చింది భానుప్రియ. ప్రతి సంసారంలో మాదిరిగానే తమ కుటుంబంలోనూ కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపారు. అయితే సుమారు 13 సంవత్సరాల పాటు భానుప్రియ ఇండియాలోనే, ఆదర్శ్ అమెరికాలోనే ఉన్నారు. అయితే 2018లో ఆదర్శ్ గుండెపోటుతో చనిపోయారు. వెంటనే భానుప్రియ అమెరికాకు వెళ్ళింది. అంతేకాక ఆయన అంత్యక్రియల్లో కూడా పాల్గొంది. అయితే సినిమాల్లో సక్సెస్ ని చూసిన భానుప్రియ రియల్ లైఫ్ లో మాత్రం సక్సెస్ ని చూడలేకపోయారు. అన్నీ ఉన్నా సంతోషం లేదని ఒక సందర్భంలో ఆమె వెల్లడించారు. మరి భానుప్రియ ఎప్పుడు హ్యాపీగానే ఉండాలని, మరిన్ని సినిమాలతో అందరినీ అలరించాలని ఆశిద్దాం. భానుప్రియ గారి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.